యోగాంధ్ర 2026 దీని మీద ప్రజల సహకారం కోసం, ప్రజా చైతన్యం కోసం ఈ మీడియా సమావేశం పెట్టాం. యోగా అనేది భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైనటువంటి జీవన విధానం. మన జీవన శైలిలో పెరుగుతున్న ఒత్తిడి, ఆందోళనలు, అనారోగ్య సమస్యలకు యోగా బెస్ట్ మెడిసిన్. శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక విశ్వాసాన్ని అందించే సమగ్ర ఆరోగ్య సాధన యోగా. గత ఏడాది మనం యోగాంధ్ర కార్యక్రమం చేశాం. ప్రపంచ యోగా డే రోజున మనం నిర్వహించాం. ఆ రోజు మనం నిర్వహించిన దానివల్ల మొత్తం ఒక రికార్డు, అనేక రికార్డులు క్రియేట్ చేశాం. ప్రపంచం అంతా కూడా మన వైపు చూసేట్టుగా చేయగలిగాం. దీనికి నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఏదైతే యోగా అందరూ మర్చిపోయినప్పుడు, లేకుంటే అంత ఆదరణ లేనప్పుడు, మర్చిపోయారని అనగానే అంత ఆదరణ లేదు, అలాంటి యోగాని మళ్ళీ మెడిటేషన్, యోగా, ప్రాణాయామాన్ని, అదే మరి ఆయుర్వేద, మన వారసత్వ సంపదని ప్రపంచానికి అందించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు. ఇందులో మనం చూస్తే ఒక 2 గిన్నిస్ రికార్డులు వచ్చాయి. 26 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తో పాటు స్కాచ్ అవార్డు కూడా మనకు వచ్చింది. 2,44,00,000 మంది ఈ కార్యక్రమంలో పేర్లు నమోదు చేసుకున్నారు. 1,91,00,000 మందికి సర్టిఫికెట్లు అందించాం. 1,53,000 మంది ట్రైనర్స్ తో నిర్వహించాం. అయితే ఇది ఒక ఈవెంట్ గా కాకుండా మన జీవన విధానంలో భాగం చేయడానికి ఈరోజు యోగాంధ్ర ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేయాలి అనే నిర్ణయానికి వచ్చాం. అందుకే ఈ సంవత్సరం యోగాంధ్ర 2026 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈసారి కూడా మినిమం 1 కోటి కంటే తగ్గకుండా, పోయినసారి ఏవైతే స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ చేశామో ఆ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అన్ని ఇష్యూ చేస్తున్నాం. దాని ప్రకారం ఈ సంవత్సరం మనం చూస్తే యోగా దినోత్సవ థీమ్ వచ్చి యోగా ఫర్ హెల్తీ ఏజింగ్. అంటే వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యంగా జీవించడానికి యోగాని ఏ విధంగా జీవన విధానం చేసుకోవాలనేది మెయిన్ థీమ్. ఇది ఒక కార్యక్రమం కాదు, ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క ఫ్యామిలీ నిత్య సాధనగా దీన్ని అవలంబించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. మనం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ అవన్నీ సాధించాలంటే యోగాంధ్ర చాలా ముఖ్యం. అందుకని ఈ నెల మళ్ళీ 7వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు 14 రోజులు రాష్ట్రం మొత్తం ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ఒకసారి అందరిలో కూడా ప్రాక్టీస్ చేయించడం, అందరినీ భాగస్వాములు చేయాలనుకుంటున్నాం. 1 కోటి మంది మినిమం, దానికంటే ఎక్కువ వస్తే మంచిది. అందరిలో కూడా ఏ ఒక్క వర్గమో, ఏ ఒక్క ప్రాంతమో, ఏ ఒక్క కులమో, మతమో కాకుండా అందరూ ఆచరించాల్సింది యోగా.
ప్రైవేట్ గవర్నమెంట్ విద్యా సంస్థలు, ప్రైవేట్ ప్రభుత్వ కార్యాలయాలు, దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలు, స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులు అన్ని దిక్కల్లా ఏర్పాటు చేయాలని ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. అదే సమయంలో అమరావతిలో జరిగే యోగాంధ్ర 25,000 మంది, అది కూడా పోయినసారి మనం విశాఖపట్నం బీచ్ పక్కన రోడ్డు మీద మనం చేశాం. ఈసారి ఏదైతే కృష్ణా నది వెస్ట్ బైపాస్ రోడ్ ఎగ్జాక్ట్ గా కృష్ణా నది పైన బైపాస్ రోడ్డు పైన 25,000 మంది పట్టేట్టుగా ఏరియా ఐడెంటిఫై చేస్తున్నాం. అక్కడ యోగాంధ్ర మనం నిర్వహిస్తున్నాం. ఇది వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ సైట్. అమరావతి అందాన్ని కూడా ప్రపంచానికి చూపించే అవకాశం వస్తుంది. ఎందుకంటే బ్యూటిఫుల్ ప్లేస్, ఆ ప్లేస్ను కూడా మనం ఇది చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రతి థీమ్ కూడా ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక థీమ్ను కూడా ఇచ్చాం. అవి కూడా నేను చూపిస్తాను. ఇంకొక పక్క ప్రతి జిల్లా కేంద్రంలో కూడా చేస్తున్నాం. మండల కేంద్రం, జిల్లా కేంద్రం ఇవి కూడా చేస్తున్నాం. అక్కడ కూడా మినిమం ఒక 2-3 వేల మందితో వాళ్ళు కూడా చేయాల్సిన అవసరం ఉంది. సేమ్ డే ఎన్ని ప్లేసెస్ వీలైతే అన్ని ప్లేస్. లాస్ట్ టైం ఎట్లయితే లాగిన్ చేశారో అదే మరి ఈసారి లాగిన్ అవుతారు. వాళ్ళు ఎక్కడికక్కడ చేస్తారు. సేమ్ టైం, సేమ్ థీమ్, సేమ్ యోగా, అన్ని యూనిఫామ్గా ఉంటాయి. ప్రధానమంత్రి గారు ఏ ప్రోటోకాల్ అయితే ఫాలో అవుతారో అదే ప్రోటోకాల్ అదే టైంలో మనం ఫాలో అవుతున్నాం. త్రూఅవుట్ ది స్టేట్ సేమ్ ప్రోటోకాల్, దాంట్లో డీవియేషన్ లేదు. ఇంకొక పక్కన ఉండవల్లి, శ్రీశైలం ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్లో కూడా దగ్గర ఒక 56 ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో పెడుతున్నాం. దేవాలయాల్లో 24 ప్రధాన దేవాలయాలు, 148 6A, 386 6B ఇలాంటి దేవాలయాల్లో కూడా పెడుతున్నాం. ఇంకొక పక్కన పోటీలు కూడా గ్రామం వారిగా, మండల వారిగా, జిల్లా వారిగా, రాష్ట్ర స్థాయిలో 4 దఫాలుగా పోటీలు కూడా పెడుతున్నాం. రాష్ట్ర స్థాయిలో 18-20, రాష్ట్ర స్థాయిలో గ్రాండ్ ఫైనల్ కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్నాం. యువత, మహిళలు, విద్యార్థుల్లో యోగా పట్ల ఆసక్తిని పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేస్తాం. అదే మరి ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఇప్పుడు వాళ్ళకు కూడా యోగా ఎక్కడెక్కడ ప్రాక్టీస్ చేపిస్తున్నాం. దానివల్ల డెలివరీ చాలా ఈజీగా అవుతుంది. సేఫ్ డెలివరీ, సిజేరియన్ ఆపరేషన్స్ ఇవన్నీ అవసరం లేని పరిస్థితి వస్తుంది. ఒక కాన్ఫిడెన్స్ వస్తూ ఉంది. ఇవన్నీ కూడా స్వర్ణాంధ్ర 2047లో భాగంగా ఇవన్నీ చేస్తాం. అల్టిమేట్ గా ఒక 10 లక్షల మంది సర్టిఫైడ్ యోగా సాధకులను తయారు చేయాలనుకుంటున్నాం. ఈ సంవత్సరం 1,50,000 నుంచి 2,50,000 వెళ్తాం. అది 10 లక్షల వరకు తీసుకెళ్తాం. ఇక్కడ ఎంపానల్మెంట్ కూడా తయారు చేస్తాం. ఎంపానల్మెంట్ తయారు చేసి సంజీవనిలో కూడా లింక్ పెడతాం. ఎవరైనా కావాలంటే సంజీవని పేషెంట్లందరూ కానీ, ఎవరు అవసరమైతే వాళ్ళు కానీ వీళ్ళని ట్రైనర్స్గా ఉపయోగించుకునే వెసులుబాటు కూడా ఇస్తాం. ఓబరైజేషన్లో ఎట్లయితే మనం రేటింగ్ ఇస్తాం, ప్రతి ఒక్కరికి రేటింగ్ కూడా పెడతాం. రేటింగ్ కూడా పెట్టి ఆ రేటింగ్ ప్రకారం ఎక్కడికక్కడ వాళ్ళకు కావలసిన వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకునే ఏర్పాటు కూడా చేస్తాం. దేశంలో మనకుండే వారసత్వ సంపదని ఇప్పటి వరకు స్పెషలైజ్ చేసి ప్రజల్లోకి తీసుకుపోయిన ఏజెన్సీస్ ఉన్నాయి. ఒకటి ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్, అదే మాదిరిగా జగ్గు వాసుదేవన్
ఈషా ఫౌండేషన్. అదే సమయంలో బ్రహ్మకుమారీస్ యోగా. ఇంకొక పక్కన ఇప్పుడు ఆర్ట్ఫుల్నెస్ దాజీ కూడా కొత్తగా పెట్టారు, బాబా రామ్దేవ్. ఇవన్నీ కూడా అనుసంధానం చేసి అవన్నీ కూడా తయారు చేస్తాం. ఇప్పుడే ఇక్కడ సత్యనారాయణ రాజు గారు అడ్వైజర్, వారు చేసిన పని మీరు చూస్తే దగ్గర 21 వ్యాధులకి స్పెసిఫిక్ యోగా తయారు చేశాడు. 15 నుంచి 20 నిమిషాలు. టైప్ 2 డయాబెటీస్ వస్తే ఏం చేయాలి, హైపర్ టెన్షన్ ఉండేవాళ్ళు ఏ టైప్ ఆఫ్ యోగా వేయాలి, కరోనరీ ఆర్టరీ డిసీజ్ ఉంటే ఏం చేయాలి, ఒబెసిటీ ఉంటే ఏం చేయాలి, బ్రానికల్ ఆస్మా ఉంటే ఏం చేయాలి, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్ ఉంటే ఏం చేయాలి, స్ట్రోక్, యాంగ్జైటీ డిజార్డర్, డిప్రెషన్, ఇన్సోమినియా, మైగ్రేన్ అండ్ ఆస్టియోఆర్థరైటిస్, ఇలాంటి లో బ్యాక్ పెయిన్, సర్వైవల్ స్పాండిలోసిస్, మెటబాలిక్ సిండ్రోమ్. అదే మరి ఇంకొక పక్కన ఓవరీ సిండ్రోమ్, ఓకే, పిఓఎస్, ఇరిటబుల్ బోవల్ సిండ్రోమ్, క్యాన్సర్, స్ట్రెస్ డిజార్డర్, క్రానిక్ కిడ్నీ డిసీజ్, ఇలాంటి ఒక 21 తయారు చేశారు. ఈ 21కి ఒక ఎక్సర్సైజ్ చేసి ఈ 21 కూడా అందుబాటులో పెడతాం. వారి ఆధ్వర్యంలో మంత్రి గారు వీరంతా కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాం. ఇప్పటి నుంచి సోషల్ మీడియాలో వాళ్ళకి బ్యాకప్ ఏదైనా ఉంటే అవసరమైనటన్ని మేము ఇవన్నీ డౌన్లోడ్ చేసుకునే ఫెసిలిటీస్ కూడా ఇస్తాం. వాళ్ళకి అవసరమైతే ఆన్లైన్ ఆఫ్లైన్ కంటిన్యూగా ట్రైనింగ్ ఇస్తాం. నాలెడ్జ్ ఇవన్నీ అప్గ్రేడ్ చేసేవన్నీ చేస్తాం. వాళ్ళు అక్కడ గ్రౌండ్లో ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి ఈజీగా చేస్తూ ఉంటారు. అది కాకుండా మళ్ళీ రేటింగ్ చూస్తాం. రేటింగ్ బేస్ చేసుకొని కంటిన్యూస్ ట్రైనింగ్ ఇచ్చే బాధ్యత సత్యనారాయణ రాజు గారిది. ఆయనకంటే ఎక్స్పర్ట్ ఈ 2 రాష్ట్రాల్లో ఎవరు లేరు. ఆ 2 రాష్ట్రాల్లో ఆయన ఒక ఎక్స్పర్ట్ కాబట్టి ఆయన సేవలు ఉపయోగించుకొని దీన్ని లాజికల్ గా తీసుకెళ్తాం. కాబట్టి ఇవన్నీ ఎవరైనా సరే తెలుగు రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు తెలుగులో ఉంది కాబట్టి దీన్ని డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీరు కూడా కాంట్రిబ్యూట్ చేయండి సోషల్ మీడియాలో. దీని యొక్క ఇంపాక్ట్, మీరు చేసిన అనుభవాలు, దానివల్ల మీకు వచ్చినటువంటి బెనిఫిట్, అదే మరిగా మీరు ఇచ్చే స్ఫూర్తి అదర్స్కి, నేను ఇది చేశాను లాభం వచ్చింది మీరు కూడా చేయండి అనే స్ఫూర్తినిచ్చే విధంగా ఇది ఒక టైప్ ఆఫ్ సర్వీస్. దానికి కూడా ఇవ్వాల్సిందిగా వాళ్ళని కూడా కోరుకుంటున్నాను. ఇక్కడ కూడా మీరు చూస్తే వివిధ ఆసనాలపై వీడియోలే కాకుండా ప్రతి ఆసనం చేయ విధానం, ప్రయోజనాలు, జాగ్రత్తలు 90 వీడియోలు ఆసనాలు చేశారు 5-6 నిమిషాల వరకు. దానిపై రోగ నివారణ ప్రత్యేక ఆసనాలపై వీడియోలు చేశారు. వివిధ రోగాలు, సమస్యలకు ఉపయోగపడే ఆసనాల సాధన విధానం చెప్పారు 21-15 నిమిషాలు. రోజువారీ సాధన కోసం యోగాసనాలు, ప్రాణాయామాలు సెట్ సందేశం అన్ని కూడా పెట్టారు. ఆసనాలు, ప్రాణాయామాలు, ధ్యానం, శరీర మనో సమతుల్యత కోసం సంపూర్ణ సాధన. దీనికి 7 వీడియోస్ ఉన్నాయి. ఇది ఒక గంట వీడియోస్. యోగ సందేశాలు, ప్రశ్నలు, సమాధానాలు, షార్ట్ డౌట్స్ అన్ని క్లారిఫై చేసే 50 వీడియోస్ ఉన్నాయి. యోగాలో సాధారణంగా అడిగే ప్రశ్నలకు అన్ని చెప్పారు. అవసరమైతే వారు ఎవ్రీ డే ఆన్లైన్, ఈ 14 రోజులు ఆన్లైన్ లోకి వచ్చి యూ విల్ గైడ్ ఎవ్రీబడి. ఎవరన్నా కావాలని డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటారు. దానికి కూడా ఒక దోహదం చేస్తారు. ఈ నెంబర్ కి వాళ్ళు
ఈ నెంబర్ కూడా కాల్ సెంటర్ కూడా క్రియేట్ చేశాం. ఆ కాల్ సెంటర్ నెంబర్ వచ్చి 8142404888. మళ్ళా రిపీట్ చేస్తాను ఈ నెంబరు. వీడియోస్ కావాలంటే డౌన్లోడ్ చేసుకునే నెంబర్. వీళ్ళంతా కూడా 8142404888. దీనికి ఫోన్ చేసి హాయ్ అని టైప్ చేసి ఆర్ వాయిస్ పెట్టినా కూడా హాయ్ అని పెడితే ఏ వీడియో కావాలనో ఆ వీడియో డౌన్లోడ్ చేసుకుని వస్తుంటుంది. అంత సింప్లిఫై చేసి వీటికి అన్నిటికి వెళ్తున్నాం. ఇది కాకుండా ఇవన్నీ అయినాక ఈరోజు ఇవన్నీ కూడా సంజీవనిలో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. డిజిటల్ హెల్త్ రికార్డ్స్ కి ఇంట్రడ్యూస్ చేసి ఇంటిగ్రేట్ చేసి దీని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుందో ఆ ఇంపాక్ట్ కూడా స్టడీ చేస్తున్నాం. అది కంటిన్యూగా స్టడీ చేసి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద యోగా అవుట్కమ్ ఏ డిసీజ్ కు ఎట్లొచ్చిందో అవి కూడా అందరికీ ఇచ్చే పరిస్థితి తీసుకొస్తున్నాం. ఇంకొక పక్కన